సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈరోజు అయితే చేలోకి మామిడికాయలు వద్దామని చెప్పేసి అయితే వచ్చేసాం. మార్నింగే అమ్మ, నేను ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చామన్నమాట. కాయలు అయితే అక్కడక్కడ చాలా తక్కువ కాసినాయి. వాటిని కూడా ఇంకా వర్షాలు వచ్చేటట్టు ఉన్నాయి, ఇంకా కాయలు పోతాయని చెప్పేసి అయితే కొన్ని తెంపుకుంటున్నాం. మొత్తం తోటంతా తిరిగి మొత్తం మీద ఒక 4 మూటలు కాయలు అయితే తెంపుకున్నాం. చిన్న మొక్కలు కాబట్టి చెట్టు ఎక్కే పని లేకుండా కింద కర్ర సాయంతో కోసుకోవడానికి అయితే వీలుగా ఉంది. సో కాయలన్నీ అయితే కోసిన తర్వాత వీళ్ళతో కాయలన్నీ ఏర్పించి అక్క వాళ్ళ పిల్లలతోటి మొత్తం అయితే మూటలు కూడా కట్టడం జరిగింది. పండగ కదా అమ్మమ్మ గారు ఇంటికని చెప్పేసి పరిగెట్టి వచ్చేసారు. వెళ్తా అయితే ఫుల్గా మామిడికాయలు అయితే ఏరిచ్చాను. ఫస్ట్ చీర తీసుకొచ్చి సరదా చేయడానికి మొక్కలన్నీ. సో వీళ్ళ కోసం అయితే పక్కనే ఉన్న చెట్టుని అయితే ముంజికాయలు అయితే ఉన్నాయి. సీజన్ ఎండాకాలం ముంజికాయలు కాబట్టి సో కష్టమైన జాయిగా పాక్కుంటూ ఎక్కేసిన. ఎందుకంటే 2 years అయింది నేను చెట్టు ఎక్కి, 2 years 3 years అవుతాయి. ఎక్కడం కొంచెం కష్టమైన జాయిగా ఏదోలాగా అయితే ఎక్కేసాను మూలోకి. అక్కడ ఎక్కడం ఒక కష్టమైతే అక్కడ ఎక్కేటప్పుడు అయితే కాళ్ళు కొంచెం వణకడం కూడా జరిగినాయి. జాయిగా అయితే ఎక్కేసిన అన్నమాట. మొత్తం మీద ఎక్కిన తర్వాత చాలామంది మనం పట్టుకెళ్ళేది కత్తి ఒకటే అవ్వచ్చు, కానీ దాంట్లో చాలా కత్తులు ఉంటాయి. పైన కనిపించే తాటాకులు అన్నిటికి కూడా గరికలు చాలా పొద్దునగా ఉంటాయి. సో ఎక్కడం అక్కడ కొట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు. మొత్తం మీద ఫైనల్ ఎలాగైతే ముంజుకాయలను అయితే కొట్టడం జరిగింది. చుట్టూ కింద నుంచి చెప్తూ ఉన్నారు అన్నీ వద్దు అని చెప్పేసి. ఎందుకంటే అందులో చాలా కాయలు ముదిరిపోయి ఉన్నాయి, కొన్ని లేతకాయలన్నీ ఏరి కొద్దిగా మొత్తం మీద చెట్టున్న కాయలన్నీ అయితే తిప్పుకొచ్చిన. ఇటు నుంచి కింద నుంచి డైరెక్షన్ అన్నమాట. ఇటు పక్కన ఉన్నాయి, ఇటు పక్క లేత ఉన్నాయి, ఇటు పక్క ముద్ర ఉన్నాయని చెప్పి కింద నుంచి అయితే చెప్తూ ఉన్నారు. ఆ అమ్మ ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా మేనగోళ్ళు. మొత్తం మీద తాడి చెట్టు ఎక్కడం అయితే ఎక్కిన, జాయిగా కొట్టడం అయితే కొడుతున్న. కింద నుంచి డైరెక్షన్ అయితే వెళ్ళేస్తూ ఉన్నారు. పక్క నుంచి మేక ఎక్కడ అరుస్తుంది. సరే ఫైనల్లీ కాయలు అయితే కొట్టేసిన అన్నమాట. కొట్టిన తర్వాత దిగడం కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే ఎక్కి చాలా రోజులైందని చెప్పాను కదా. మా అమ్మ అయితే కాయలన్నీ ఎందుకురా వదిలే అని చెప్పేసి కింద నుంచి అయితే పిలుస్తుంది. కానీ నేనైతే సర్లే అలాగే ఎక్కాం కదా, ఒక మిగిలితే ఎవరికైనా పట్టుకెళ్ళిద్దామని చెప్పేసి అంతే అక్కడికి తిని ఇంకా పట్టుకెళ్ళొచ్చు అని చెప్పేసి చట్నీ అయితే చాలా కాయలు ఉన్నాయి. సో 2-3 గెలలు వదిలేసాను, మిగతావన్నీ కొట్టేసాను అన్నమాట. కత్తి అయితే కింద వేసిన ఒక 2-3 గెలలు మాత్రమే వదిలేయడం జరిగింది, మిగతా అన్నీ అయితే కొట్టేసాను. సో కిందకైతే మెల్లగా దిగుకుంటూ అయితే వచ్చేసిన. ఎక్కడం కంటే దిగడం ఈజీగానే ఉంటుంది, ఎక్కడమే కష్టం. మొత్తం మీద అది కింద దిగేసిన. మా లక్కీ అయితే ఎప్పుడు వచ్చేస్తాను బావ ఇప్పుడు కూడా వస్తారని చెప్పేసి ముందుకెళ్ళి గెల్లన్నీ పోగొట్టేసింది అనమాట. అన్ని చెట్టు ఉంది ముందుకెళ్ళి చెట్టు మొక్కలు చూడాలి, సర్లే ఆనంద పెడదామని చెప్పేసి ముందుకెళ్ళి అయితే కూడేసాను. ఆనందంతో ఒక్కొక్కరు మొక్కలు చూడండి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాయో. సో ఒక్కొక్కరు మొక్కలు అయితే వెళ్ళిపోతున్నాయి. మా లక్కీ అసలు తినడం రాదు. సో మీరు తినాలనుకుంటే మన లొకేషన్కి అయితే వచ్చేసింది. తినడం రాకపోయినా చూడేస్తున్నాం మెల్లగా. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్.